హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సండే వచ్చింది కదా. సండే రాగానే ఏంటంటే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి నాకు, మనందరికీ కదా. సో చిన్నప్పుడు ఏంటంటే క్రికెట్ ఆడేవాళ్ళం, చెప్పులు లేకుండా మట్టిలో ఆడేవాళ్ళం. సో దానివల్ల ఏంటంటే మనం హెల్తీగా ఉండడానికి కారణం అవైనాయి. సో ఇప్పుడు ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఏంటంటే మట్టి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుతున్నామని అనుకుంటున్నారు పేరెంట్స్. చూడండి సార్, చిన్నపిల్లల్ని మీరు వదిలేస్తే వాళ్ళు మట్టిలోకి వెళ్ళి ఆడతారు. మనం చిన్నప్పుడు నెత్తి మీద ఇసుక పోసుకున్నాం, గుర్తుందా? ఇసుక పోసుకొని ఇసుకల్లో గూడులు కట్టుకొని ఒకళ్ళ నెత్తిన ఒకళ్ళు పోసుకొని సో ఆడుకున్నప్పుడు ఆరోగ్యాలు ఎంత బాగున్నాయో మీరు చూసారు కదా. చూడండి సార్, ఎర్త్ మీద ప్రతి జీవి కూడా ఏంటంటే డైరెక్ట్గా ఇంటాక్ట్ అవుతుంది, కాంటాక్ట్ అవుతుంది ఎర్త్తో. పాము కానీ చీమ కానీ ఏదైనా చూడండి, రైట్. కానీ మనం ఏంటంటే చెప్పులు కనిపెట్టాం. అలాగే మరి ఆ బేర్ ఫుట్ అనేది, అంటే బేర్ ఫుట్తో మనం ఎర్త్ని టచ్ చేయకపోతే బాడీ వోల్టేజ్ అనేది ఏంటంటే జీరో అవ్వదు. అర్థమవుతుందా? ఎక్కువగా క్యాన్సర్లు రావడానికి సో ఫోన్లు, అలాగే నిద్ర లేకుండా అస్తమానం రీల్స్ చూస్తా, అలాగే బ్యాడ్ డైట్ హ్యాబిట్స్తో మనం ఇష్టం వచ్చినట్టు తింటా, ఇలా చేసే అన్ని కారణాలు ఒకటైతే ఎర్త్ని మనం ఏంటంటే టచ్ అవ్వకుండా కాంటాక్ట్ లూజ్ అయిపోయాం. సో దానివల్ల ఏంటంటే బాడీ వోల్టేజ్ జీరో అవ్వట్లేదు. మీరు కావాలంటే చూసుకోండి, బాడీ వోల్టేజ్ ఆ వోల్ట్ మీటర్ ఉంటుంది కదా, పెట్టి చూసుకోండి. ఎర్త్ని టచ్ చేసిన మీరు 5 సెకండ్స్కి ఏంటంటే బాడీ వోల్టేజ్ అనేది జీరో అవుతుంది. కాబట్టి పిల్లల్ని అలా పార్క్లో మట్టిలో బేర్ ఫుట్తో ఆడనిస్తూ మీరు కూడా ఏంటంటే కుదిరినప్పుడల్లా బేర్ ఫుట్తో ఏంటంటే టచ్ చేస్తా గ్రీన్ గ్రాస్ వాకింగ్, బీచ్లో అలాగే శాండ్లో వాకింగ్, ఇట్లాంటి ప్లాన్స్ చేయండి సండే అని చెప్తాను. లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మరి సోమవారం స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి అని అంటే ఆ పర్టికులర్ లెవెల్ టచ్ అయితే ఏం జరుగుతుందో వీడియోలో చూద్దాం. అలాగే సో చాలామంది ఫేవరెట్ స్టాక్స్ అనమాట, బజాజ్ ఫినాన్స్, ఫిన్సర్, అలాగే హౌసింగ్. సో ఈ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టడీ చేసుకునే లెవెల్స్ ఏంటి, నేను అబ్జర్వ్ చేసే లెవెల్స్ ఏంటి, సో ఆ లెవెల్స్ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏషియన్ పెయింట్స్ లెవెల్స్ ఏంటి, టాటా మోటార్స్ లెవెల్స్ ఏంటో చూద్దాం. వేదాంత డీమెర్జింగ్ న్యూస్ ఉంది, అలాగే వ్యారీ ఎనర్జీస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది, ఇంపార్టెంట్ న్యూస్ అప్డేటు. సో అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క కీ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి, అలాగే యుఎస్ మార్కెట్లో మరి బౌన్స్ వచ్చింది కదా లాస్ట్ ఫ్రైడే. మరి మండే మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఏంటి, గ్యాప్ డౌన్ అయితే ఏంటి, న్యూట్రల్గా ఓపెన్ అయితే ఏంటి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎడ్యుకేషనల్గా వ్యూ అనేది మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నిన్ను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ కరెక్షన్స్లో చాలా తక్కువ ఛానల్స్ మాత్రమే ఏంటంటే ఈక్విటీ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా తక్కువ. సో ఈక్విటీ మార్కెట్ అనేది కింగ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. F&O చేసిన వాళ్ళు ఇప్పుడు దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, దాంట్లో ఏదో పొడుద్దాం అనుకునే వాళ్ళు బాగుపడేట్టు చరిత్ర లేదు. అర్థమవుతుందా? వారన్ బఫెట్ వల్లే కాలేదు. అర్థమవుతుందా? అది విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి మరొకసారి చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలా వద్దనేది మీకే వదిలేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ అనమాట, అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో అయితే సో మన మార్కెట్లో ఫాల్ డౌన్ ఏంటంటే గ్లోబల్ క్యూస్లో వల్ల ఇబ్బంది, అలాగే ఫెడ్ మీట్ అవుట్కమ్ తర్వాత యుఎస్ మార్కెట్లో డిప్ వల్ల పడ్డదే కానీ ఓవరాల్గా మన లోకల్గా ప్రాబ్లం అయితే కాదు. మన లోకల్గా ప్రాబ్లం వల్ల పడింది అని ఎవరైనా అనుకుంటే కనుక అది ఇక్కడ జరిగి ఉండాలి. అర్థమవుతుందా? సో మనకి క్యాష్ రిజర్వ్ రేషియో కట్ చేశారు కదా, దానికన్నా ముందు నుంచే ర్యాలీ అయింది. జీడిపి డిప్ అయింది అని తెలిసినా కూడా ర్యాలీ వచ్చింది, చూశారు కదా మీరు కదా. సో మీరు ఈ రెడ్ క్యాండిల్స్ అన్నీ చూస్తే గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా డిప్లోనే ఉన్నాయి. కాబట్టి ఫాల్ అనేది గ్లోబల్ క్యూస్, అలాగేంటంటే ఎస్పెషల్లీ ఏంటంటే యుఎస్ మార్కెట్లో జరుగుతున్న డిప్ వల్ల ఏంటంటే ఇంతలా డిప్స్ అయినాయి రీసెంట్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో, ఇదంతా మనకు తెలుసు కదా. కాబట్టి ఏంటంటే దాన్ని మనం ట్రాక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో అలాగే డౌ జోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే సో మనకి చూడండి, ఇక్కడ లాస్ట్ ఫ్రైడే ఏంటంటే జంప్ వచ్చింది. సో ఇక్కడ మనకి గ్యాప్ అప్ సంబంధించిన లాజిక్ ఎస్టర్డే వీడియోలో డిస్కస్ చేశాను.
మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి, ఒక 6 months నుంచి అన్న ట్రాక్ చేస్తున్న వాళ్ళకి ఈ గ్యాప్ అప్లో బై ఆర్డర్స్ ఉంటాయని, పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటా వచ్చారు కాబట్టి ఈ గ్యాప్ అప్లో ఉన్న బై ఆర్డర్స్ వల్ల షార్ట్స్ కవర్ అయినాయి అనే విషయం మీకు తెలుసు. కాబట్టి ఈ ర్యాలీని ఏమంటామంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటారు. సో అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. షార్ట్ కవరింగ్ ర్యాలీ చేస్తానే చూడండి, ఆ క్యాండిల్ హైయర్ లెవెల్లో ఏంటంటే సెల్ ఆఫ్ జరుగుతుంది. అంటే వాళ్ళకి ఓవరాల్గా మార్కెట్, అంటే ఓవరాల్ యుఎస్ మార్కెట్ యొక్క డైరెక్షన్ని కిందకి తీసుకెళ్లే ఉద్దేశం ఉంది ఇప్పటికున్న చార్ట్ వరకు. అర్థమవుతుందా? కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఈ షార్ట్స్ కవరింగ్ అంతే కదా. కంటిన్యూగా సెల్ ఆఫ్ చేయడం స్టాక్ మార్కెట్కి సాధ్యం కాదు, కంటిన్యూగా బై చేయడం కూడా సాధ్యం కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కువ చూడండి, ఇక్కడ సెల్ ఆఫ్ చేసిన తాలూకా కొంత క్వాంటిటీ ఏంటంటే కవర్ చేసుకున్నారు. అంటే ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ షార్ట్ కవరింగ్ అని చెప్తాను అనమాట. అదే షార్ట్ కవరింగ్ ఏంటి అంటే ఆ ప్రాఫిట్ బుకింగ్ కోసం చేసుకుంటున్నారు. కానీ హైయర్ లెవెల్లో ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తా డైరెక్షన్ని కిందకే వెళ్తాము అని చెప్పి మనకి అక్కడ క్లూ కనిపిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను సోమవారం మార్కెట్ గురించి మాట్లాడట్లేదు, ఓవరాల్గా వాళ్ళ డైరెక్షన్ గురించి యుఎస్ మార్కెట్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఎగ్జాక్ట్గా సోమవారం ఇది జరుగుతుంది అని అంటే శనివారం ఇది జరుగుతుందని చెప్తాను. అర్థమవుతుందా? సోమవారం జరుగుతుంది, శనివారం మార్కెట్ లేదు కదా అంటే మార్కెట్ లేదు, ఇది మార్కెట్ ఉంది. కానీ ఏ డే అయినా సరే మీరు ప్రెడిక్ట్ చేస్తే అంతే కరెక్ట్గా ఈ డే ఇలా అని అనుకుంటే మాత్రం ఇబ్బంది. చూడండి సార్, ఈ సీజన్ ఏంటి? వింటర్. అర్థమవుతుందా? ఒక రోజు చలి ఉంటుంది, ఒక రోజు ఉండట్లేదు, ఒక వీక్ ఉంటుంది, ఒక వీక్ ఉండట్లేదు. ఎగ్జాక్ట్గా రేపొద్దున ఇన్ని డిగ్రీస్ ఉంటుందని చెప్పగలరా? లేదు. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా సీజన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఓవరాల్గా ఎట్ ప్రెజెంట్ ఉన్న డైరెక్షన్ ఏంటి అని అంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది యుఎస్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్సో డౌన్. అర్థమవుతుందా? రేపొద్దున కాదు, ఓవరాల్గా అప్ అండ్ డౌన్ అవుతున్నా కూడా ఓవరాల్గా కిందకి వెళ్ళే ఇంటెన్షన్తోనే ఉంది. కానీ ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్లియర్ అయ్యేదాకా మనం చూడాలి. లేదా ఇంకొద్దిగా ర్యాలీ వచ్చి హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ జరుగుతుంటే మనం ఏంటంటే డౌన్ సైడ్ వెళ్తుంది అని మనం అక్కడ చూడొచ్చు, యుఎస్ మార్కెట్లో చూసేవాళ్ళు అనమాట. అది చూడమని. అలాగే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వ్యూ చూసుకునే ముందు చూడమని, వ్యక్తిగతంగా నేను F&O చేయను, అందుకని మిమ్మల్ని F&O చేయమని నేను చెప్పను అనమాట. నేను నిఫ్టీ ఫ్యూచర్స్ చేస్తాను, కానీ ఎప్పుడో మీకు అది చెప్తాను. నిఫ్టీ బాగా హైయర్ లెవెల్ నుంచి ఒక 15 to 20% డిస్కౌంట్ అయ్యి బోటమ్ అవుట్ అయ్యి ర్యాలీ వస్తున్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న బ్యాడ్ న్యూస్లకి, చిన్న చిన్న థింగ్స్కి నిఫ్టీ వణకదు తొనకదు. ర్యాలీ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఒక 1000 to 1500 పాయింట్స్ మనం జోష్లో ఏంటంటే వెళ్ళొచ్చు. మినిమం తక్కువలో తక్కువ 500 to 700 పాయింట్స్ మూవ్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. అలాంటి మూవ్స్లో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్స్ గురించి ఆలోచిస్తాను తప్ప నేను నార్మల్గా మార్కెట్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నప్పుడు, ఆల్ టైమ్ హై నుంచి పెద్దగా డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నప్పుడు, అంటే పెద్దగా డిస్కౌంట్ కాదు తక్కువ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నప్పుడు నిఫ్టీ యొక్క జోలికి వెళ్తే ఏంటంటే ఒక అడుగు ఇటు ఒక అడుగు ఇటుతో ఏంటంటే బోత్ సైడ్స్ మీ స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా మన ఛానల్ నిజంగా మీరు ఫాలోవర్ అయితే ఇది. అలాగే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఏం జరుగుతుందో నేను చెప్పను, మీ అకౌంట్సే ఎగ్జాంపుల్. అది ఆ విషయం అర్థమవుతుందా? అంటే రేర్గా ఎప్పుడైనా చేస్తే నేను ఫ్యూచర్స్ చేస్తాను, అది కూడా నేను చేసేటప్పుడు మీకు చెప్తాను. అది కాబట్టి ఆప్షన్స్ చేస్తే ఏం జరుగుతుంది అని నేను చెప్పను, ఎందుకంటే మీ అకౌంట్స్కి మించిన ఎగ్జాంపుల్ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అర్థమవుతుందా? అది. సో కాబట్టి ఇక్కడ మనం చెప్పే నిఫ్టీ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే స్టాక్స్కి వెన్నెముక. కాబట్టి నిఫ్టీ వల్ల మనకి క్వాలిటీ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీకి దొరుకుతాయి కాబట్టి నిఫ్టీని అనాలిసిస్ చేస్తున్నాను. అర్థమవుతుందా? కాబట్టి ఈ వ్యూస్ని మీరు ట్రేడింగ్ వ్యూస్గా తీసుకుంటే మాత్రం మీ అకౌంట్లో ఏం జరుగుతుందో ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది మళ్ళీ. చూడండి సార్, ఇక్కడ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను చూడండి. మనది కూడా ఏంటంటే గ్లోబల్ క్యూస్ వల్ల డౌన్ ట్రెండ్కి టర్న్ అయింది కదా. కానీ సో ఇక్కడ మీకు ఆల్రెడీ లెవెల్ డ్రా చేసి మీకు చూపిస్తూ ఉన్నాను, లాస్ట్ వీడియోలో చూపించాను. లాస్ట్ బట్1 వీడియోలో, ఫ్రైడే వీడియోలో కూడా రన్నింగ్ మార్కెట్లో చేసినప్పుడు కూడా మనం ఇదే లెవెల్ చూపించాము, మీరు చూడొచ్చు. కాబట్టి 23,495, 23,224 చూడండి సార్. ప్రీవియస్ డ్రాప్ తర్వాత దీన్ని ఎవరో బలంగా టర్న్ చేశారు, అవునా? ఎక్కువ ఆర్డర్లు ప్లేస్ చేస్తే తప్ప ఒక డౌన్ ట్రెండ్ పైకి టర్న్ అవ్వదు. ఒక డౌన్ ట్రెండ్ని బలవంతంగా పైకి మార్చాలి అని అంటే సో వేలల్లో ఆర్డర్లు, లక్షల్లో ఆర్డర్లు ప్లేస్ చేస్తే కానీ మార్కెట్ని టర్న్ చేయలేదు. ఎందుకంటే పైనుంచి వచ్చే సెల్ ఆఫ్ని అబ్జర్వ్ చేసుకుంటా డిమాండ్ క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు, అవునా? మార్కెట్ ఇంతలా డౌన్ ట్రెండ్ నడుస్తున్న ఆ డౌన్ ట్రెండ్ లైన్ని, ఆ ఛానల్ని బ్రేక్అవుట్ చేసింది. అర్థమవుతుందా?
సో అయితే అలా చేయాలి అని అంటే వాళ్ళు ఈ డౌన్ సైడ్ ఏరియాలో ఎక్కువ ఆర్డర్లు ప్లేస్ చేసి టర్న్ చేసి ఉంటారు. కొన్ని ఆర్డర్లు ఏంటంటే మిగిలిపోయి ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఏంటంటే నేను క్లోజర్గా లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఎస్పెషల్లీ 23,349 అరౌండ్ అర్థమవుతుందా, 23,349 351 ఆ ఏరియా. సో ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఏరియా టచ్ అయినప్పుడు 23,340 354 23,224 ఓవరాల్గా జోన్ చెప్పాలంటే 23,495 23,224. క్లోజర్ నోట్లో చెప్పాలి అని అంటే 23,354 23,224. ఒకసారి రాసుకోండి. సో మనకి కింద పడుతున్నప్పుడు ఈ జోన్స్ టచ్ అయితే కనుక సడన్గా టెంపరీ బౌన్స్లు వస్తాయి, స్పైక్స్ వస్తాయి. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. టెంపరీ బౌన్స్లు అనేవి సడన్గా వస్తాయి. కానీ మరి టెంపరీ బౌన్స్లు వస్తాయి కదా, నేను బై చేస్తాను అని అంటే నేను బై చేయమని మీకు చెప్పలేదు. బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు సెల్ ఆన్ ర్యాలీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. అంటే ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే ర్యాలీ అయితే సెల్ ఆఫ్. ర్యాలీ ఎప్పుడు అవుతుంది చూడండి, ఈ జోన్ టచ్ అవుతుందా, జోన్ టచ్ అవ్వకుండా అవుతుందా మనకు తెలియదు. కానీ ర్యాలీ వస్తే ఎక్కడి నుంచి పడుతుందనే చూడాలి. ఆ ఏరియా ఏంటి అని అంటే 24,112 24,253. కానీ ఈ జోన్స్ టచ్ అయ్యి ర్యాలీ అయినా, జోన్స్ టచ్ అవ్వకుండా ర్యాలీ అయినా ఈ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడి నుంచి పడుతుందో లేదో మనం చూడాలి. అర్థమవుతుందా? సెలగొట్టమని నేను అంటలా. అక్కడికి వెళ్ళిన తర్వాత కిందకి పడుతుందో లేదో మనం చూసుకొని అబ్జర్వ్ చేయాలి. అదనమాట కదా. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్. వెయిటింగ్ ఈజ్ రిక్వైర్డ్ అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి నేను మండే కాల్ తీసుకున్నాను అంటే పుట్టు తీసుకున్నాను అంటే కాల్ తీసుకుంటే కాటికి, పుట్టు తీసుకుంటే పుట్టిన దగ్గరికి పోతావు. అదనమాట కదా. కాబట్టి అలా చెయ్యొద్దు. నేను మీకు ఎప్పుడైనా సరే ఏంటంటే మంచి చేసే ఉద్దేశంతోనే చెప్తాను. డెరివేటివ్స్ చేయొద్దని ఎందుకు చెప్తారు? ఎవరైనా నష్టపోతారని, మీ అకౌంట్స్ గుల్లైపోతాయి అని. ఎంగేజ్లో మనకు అర్థం కాదు. సో చెప్పా కదా, 45 ఇయర్స్ వస్తే ఐటీ కెరీర్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఐటీలో మన ఎవరు ఇష్టపడరు, ఎస్పెషల్లీ ఇండియాలో. యూఎస్లో వేరే కంట్రీలో వేరేలాగా వర్కౌట్ అవుతుంది, కానీ మన కంట్రీలో వర్కౌట్ అవ్వదు. సో మన కంట్రీలో 40 వస్తే ముసలోళ్ళ కింద లెక్కే ట్రీట్ చేస్తారు. మీరు 50 ఇయర్స్ వచ్చి, జనరల్గా కూడా చెప్తున్నాను, నాట్ అబౌట్ థింకింగ్, 50 ఇయర్స్ వచ్చి కనుక ఏదో మీ వైఫ్తో క్లోజ్గా వెళ్తా ఉన్నా కూడా ఏంటంటే చూసారా ఆ వయసులో ఏం చేస్తున్నారో అట్లా అంటారనమాట. అదే మీరు చూడండి, మీరు గోవా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దిగుతుంటే 60-65 ఇయర్స్ ఉంటే వాళ్ళు బైక్ మీద ఎలా వెళ్తూ ఉంటారంటే టీనేజర్స్ వెళ్తున్నట్లు వెళ్తూ ఉంటారనమాట. సో అదనమాట కదా. ఇలా జరుగుతూ ఉంటుంది. అది పీపుల్ యొక్క ఒపీనియన్, దట్ ఈస్ ద డిఫరెంట్ కేస్. కానీ నేనేం చెప్తానంటే ఐటీ లైఫ్కి ఇంపాక్ట్ పడుతుంది. మీరు 40-43 అలా వచ్చేస్తే కనుక చాలా ఇంపాక్ట్ పడుతుంది అనమాట. అది కాబట్టి ఏంటంటే మీరు ఎంగేజ్లో సేవ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మీకు కాన్ఫిడెన్స్ ఇస్తాయి. మీకు మంత్లీ 2 lakhs ఇన్కమ్ ఉన్నా కూడా మీకు ఏంటంటే అది కాన్ఫిడెన్స్ ఇవ్వదు. ఎవ్రీ మంత్ ఈఎంఐ కోసం ఎదురు చూస్తున్నట్లే ఉంటుంది. అందుకే అంటాను ఈఎంఐ వద్దు, ఈటీఎఫ్ వద్దు అని. చూడండి సార్. కాబట్టి జాగ్రత్త. నేను చెప్పింది పాయింట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా అర్థమైనాయి కదా. మొత్తం వినే ఉద్దేశం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. నాకేం ఇబ్బంది లేదు. ఉండేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు వింటారు. చూడండి సార్, బజాజ్ ఫిన్సర్వ్ లెవెల్ చూసే ముందు ఇప్పటిదాకా నేను చెప్పిన థింగ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే చూడండి ఫ్రెండ్స్, బజాజ్ ఫిన్సర్వ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రీసెంట్ డిప్లో మనం డ్రా చేసుకున్న లెవెల్ ఇది 1418 1367. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ వేరే, ట్రేడింగ్ వేరే. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ లెవెల్ నేను అబ్జర్వ్ చేస్తున్న లెవెల్ బజాజ్ ఫిన్సర్వ్కి 1418 1367. అయితే ఖచ్చితంగా ఆ లెవెల్కి వస్తుందంటావో బాబాయ్ అంటే సో రాకపోవచ్చు మచ్చ. ఎందుకంటే సో ఇలాంటి క్వాలిటీ కంపెనీని బయర్ ఎప్పుడైనా యాక్టివేట్ అవ్వచ్చు, సేమ్ థింగ్ రావచ్చు కూడా. కాబట్టి ఏంటంటే మన లెవెల్ని మనం మార్క్ చేసుకుంటూనే డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సేమ్ థింగ్ నిఫ్టీ బోటమ్డ్ అవుతుందేమో కూడా చూసుకుంటూ ఉండాలి. నిఫ్టీ బోటమ్డ్ అయిన రోజే బజాజ్ ఫైనాన్స్, టైటాను అన్ని కంపెనీలు బోటమ్డ్ అవ్వవు. అర్థమవుతుందా? అలాంటి రూల్ ఏం లేదు స్టాక్ మార్కెట్కి. కానీ నిఫ్టీ బోటమ్డ్ అవుట్ అయినప్పుడు మనకి ఇక దొరికే అవకాశాలు ఉండవు. సేమ్ థింగ్ ఏంటంటే నిఫ్టీ బోటమ్డ్ అవుట్తో సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ ఇండివిజువల్గా ముందే బోటమ్డ్ అవుట్ కూడా అవ్వచ్చు. కాబట్టి మనం లెవెల్ డ్రా చేసుకుంటే పండగ అవ్వదు, ఇళ్ళగానే పండగ అవ్వదు. మనం లెవెల్ డ్రా చేసుకొని వెయిట్ చేస్తూనే మనం డైలీ దాన్ని ఏంటంటే రేడార్లో పెట్టుకొని కూర్చొని చూస్తూ ఉండాలి. కాబట్టి ఏదైనా టర్నింగ్ పాసిబిలిటీ నేను ఐడెంటిఫై చేసినా,
లేదా ఈ లెవెల్కి వస్తే కనుక దాని రియాక్షన్ కానీ, లేదా నిఫ్టీ బాటమ్ అవుట్ అయినప్పుడు దాని పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏంటంటే ఛానల్లో అప్డేట్స్ ఇవ్వడం, టెలిగ్రామ్ గ్రూప్లో నా వ్యూస్ అనేది ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఏంటంటే ఫోకస్డ్గా స్టడీ చేయడానికి చూస్తూ ఉండండి కళ్ళతో అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి 61405684 అనమాట. మనం అంటే నేను వెయిట్ చేస్తున్న లెవెల్. సో అది కాబట్టి ఏంటంటే లెవెల్ నోట్ చేసుకొని చూస్తూ ఉండాలి. లెవెల్కి రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు. అందువల్ల ఏంటంటే డైలీ దాని మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నిఫ్టీ మూమెంట్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఉందాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే నేను చెప్పిన అంటే చూడండి ఫ్రెండ్స్, అలాగే వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను చూడండి. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మీకు కానీ అకౌంట్ లేకపోతే లింక్ ఇచ్చాను చూడండి. ఇలా లింక్ క్లిక్ చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అవుతుంది. అర్థమవుతుందా? రెండు కూడా డిస్కౌంటెడ్ బ్రోకర్స్ అనమాట, బ్రాండెడ్. అందుకే నేను ప్లేస్ చేశాను చూడండి. సో అలాగేనంటే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మా టీం నెంబర్కి ఐడిని వాట్సాప్ చేయండి. మన లింక్స్ ద్వారా క్రియేట్ చేస్తే ఆ ఐడిని వాట్సాప్ చేయండి. మా టీం వాళ్ళు వెరిఫై చేసి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ నేను మెయిల్ ఐడి ఇస్తాను, అప్పుడప్పుడు మీరు క్వెరీలు అడగచ్చు. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వెబినార్లు కండక్ట్ చేయిస్తాను వాళ్ళ చేత. అలాగే ఏంటంటే నా వ్యక్తిగతమైన వెబినార్లు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇవాళ సండే ఉంది మనీ మేనేజ్మెంట్ గురించి. అలాగే ఈ కరెక్షన్లో ఈక్విటీ మార్కెట్లో ఎస్పెషల్లీ నిఫ్టీ 50లో క్వాలిటీ స్టాక్స్ని ఎట్లా స్టడీ చేయాలి, చూడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషను. అలాగే ఏంటంటే మన యూజర్స్ నుంచి కొన్ని స్టాక్స్ వాటి యొక్క స్టడీ లెవెల్స్ని రన్నింగ్లో మనం చూస్తామన్నమాట ఈరోజు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి చూసే ముందు వేదాంత వాళ్ళు డీమర్జర్ అని చెప్పారు. యాక్చువల్గా వేదాంతాని 6 ఇండిపెండెంట్ కంపెనీస్గా చేద్దాం అనుకున్నారు. కానీ ఏంటంటే సో వాళ్ళు బేస్ మెటల్స్ యూనిట్ని ఏంటంటే పేరెంట్ కంపెనీ దగ్గరే ఉంచుకుందామని అనుకుంటారు. అంటే రివైజ్ చేసుకున్నారు ఆ డీమర్జర్ ప్లాన్ని. ఎందుకంటే బేస్ మెటల్స్ ఆ యూనిట్ అనేది ఏదైతే ఉందో అది ఇంకా ఫర్దర్గా మంచిగా ఎవాల్వ్ అవుతుందని చెప్పి, మంచిగా గ్రో అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఈ బేస్ మెటల్స్ అంటే ఏంటి అని అంటే బేస్ మెటల్స్ బిజినెస్ ఇంక్లూడ్స్ ద కాపర్ ఆపరేషన్స్ ఇన్ తూటుకుడి, తమిళనాడు, విచ్ వేదాంత యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ రివైవ్. సో అదనమాట, అది వాళ్ళు ఉంచుకుందామని అనుకుంటున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేటు, వేదాంతకి సంబంధించిన అప్డేటు. ఆ డీమర్జర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు కామెంట్ చేసి ఇప్పుడు రివైజ్ చేస్తున్నారు. అది ఒక అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే వ్యారీ ఎనర్జీస్ వాళ్ళు ఏంటంటే ట్రయల్ ప్రొడక్షన్ బిగిన్ చేశారంట యుఎస్ సోలార్ మాడ్యూల్ ప్లాంట్లో. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, ఈ గ్రీన్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా స్టాక్ కనిపిస్తే నాకు ఒళ్ళు కంప్రమేస్తుంది. ఎందుకనంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో మన గవర్నమెంట్ ఫోకస్ చేయటం గ్రీన్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పదే ఏంటంటే బడ్జెట్లో గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడటం వల్ల ఈ స్టాక్స్ ఏంటంటే టూ మచ్ వాల్యుయేషన్స్తో క్రేజ్ తగ్గట్టుగా ఏంటంటే ఆ టూ మచ్ వాల్యుయేషన్స్తో నడుస్తూ ఉన్నాయి చాలా స్టాక్స్. అందువల్ల ఏంటంటే దీన్ని పట్టుకుందాము చూద్దామంటే ఏంటంటే వాల్యుయేషన్స్ ఏమో ఎక్కువగా ఉన్నాయి, వదిలేద్దామంటేనేమో ర్యాలీస్ అవుతాయి. ఎందుకనంటే ఆ క్రేజ్ ఉన్నప్పుడు ఏంటంటే అంతే, ఆ క్రేజ్ ఉన్నప్పుడు ఆ హీరోయిన్కి ఏంటంటే ఆ స్పెషల్ సాంగ్ అని చెప్పి ఒక సాంగ్కే 2 కోట్లు ఇస్తారు. అదే ఒక 10 years తర్వాత చిన్న పాత్ర ఇవ్వాలన్నా కూడా ఆలోచిస్తారు. నేను చెప్పిన పాయింట్స్ అర్థమైతే క్రేజ్ మీద వెళ్ళాలా వద్దనేది అర్థమవుతుంది. అయితే క్రేజ్లో ఉన్నప్పుడు ర్యాలీస్ రావని నేను అంటలా. కాకపోతే యాజ్ ఏ ఇన్వెస్టర్గా మన థింకింగ్ ఎప్పుడు కూడా ఏంటంటే 10 to 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. దాన్ని బట్టి ఎక్కడ మనం అబ్జర్వ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తాను. ఇది నా ఇన్పుట్, అంతేగాని మిమ్మల్ని రూల్గా ఫాలో అవ్వమంటలేదు. నా అబ్జర్వేషన్, నేను రాసుకున్న అబ్జర్వేషన్ అది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏషియన్ పెయింట్స్. సో ఏషియన్ పెయింట్స్లో ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు అది, దాదాపుగా మనం చెప్పాలి అని అంటే ఆ 2-3 years నుంచి మనం డ్రా చేసుకున్న లెవెల్ ఇది 2122-2029. అదే మన ఛానల్ అడ్వాంటేజ్. అదే ఏంటంటే మనం డ్రా చేసినప్పుడు ఏంటంటే అక్కడ దాకా వచ్చిద్దా ఎల్లవా అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళే వెళ్ళిపోతారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని స్టాక్స్ 2-3 years వెయిటింగ్ తర్వాత లెవెల్స్కి వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? అది కొన్ని రావు అసలు. సో మనకి ప్రతిదీ దొరకాలంటే లైఫ్లో దొరకదు. అర్థమవుతుందా? లైఫ్లో మీరు ఎన్ని కోరుకున్నారో ఎన్ని దొరికాయి. అర్థమవుతుందా? లైఫ్కే సాధ్యం కాదు. మరి స్టాక్ మార్కెట్లో స్టాక్ ప్రతిదీ దొరకాలంటే ఎలా దొరుకుతుంది? దొరకదు. మనకి ఎన్ని కావాలి ఏంటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి? కాబట్టి ఏంటంటే మనం వెయిట్ చేస్తూ కూర్చోవాలన్నమాట. డిజైర్ లెవెల్కి వచ్చిన తర్వాత దాని రియాక్షన్ ఏంటో చూసి
మనం ఎలా స్టడీ చేయాలి, అసలు చూడాలా క్లోజ్గా వద్దా అనేది మీకు ఆ డిజైర్ లెవెల్కి వచ్చినాక చెప్తాను. ప్రజెంట్ 2122 2029 నోట్ చేసుకొని వెయిట్ చేయాలి. చూడండి సార్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు. సో మనం గతంలో డిస్కస్ చేసుకున్న 61 బిలో లెవెల్ టచ్ అయ్యింది. రీసెంట్గా మళ్ళీ నిఫ్టీ రికవర్ అవుతుందో ఇది కూడా రికవర్ అయింది. కానీ గతంలో మనం డిస్కస్ చేసుకొని వెయిట్ చేస్తున్న లెవెల్ 5140 కూడా ఉంది. అదృష్టం బాగుండి నిఫ్టీ కింద కొడితే ఆ డౌ జోన్స్ నాస్డాక్ పుణ్యమా అంట, ఫెడ్ వాళ్ళ పుణ్యం అంట, కొద్దిగా సెల్ ఆఫ్ వస్తే బాగుండని అనుకుంటున్నాను. అదేంటి అలా అంటారంటే, చూడండి ఫ్రెండ్స్, ఎకానమీ మనది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, మన కంట్రీ మంచి కంట్రీ అయినప్పుడు, కమింగ్ 10 yearsలో డెవలప్మెంట్ జరుగుద్ది అని మనం బిలీవ్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్ ఫాల్ అనేది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. షర్టు బాగున్నప్పుడు డిస్కౌంట్లో దొరికితే ఎవడైనా బొట్టలో వేసుకోవాలని చూస్తాడు. నాకే ఆశ్చర్యం వేస్తుంది స్టాక్ మార్కెట్లో చూస్తున్నప్పుడు. ర్యాలీ అవుతున్నప్పుడు ఎందుకు ఎక్కబడతారో నాకు అర్థం కాదు. అదనమాట. కాబట్టి యుఎస్ మార్కెట్లో ప్రాబ్లం వల్ల, ఎఫ్ఐస్ సెల్లింగ్ వల్ల పడితే అది మన ఎకానమీ చెడిందని కాదు, అది డిస్కౌంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొనుక్కుంటే మనం చెడం బాగుపడతాం అనే విషయం మీకు గతంలో అర్థమయ్యే ఉంటుంది, భవిష్యత్తులో కూడా అర్థమవుతుంది అని చెప్తాను. కాబట్టి 5140 కోసం వస్తుందేమో ప్రే చేద్దామని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సో ఈ రీసెంట్లో కూడా కట్ అయితే మనకి ఎక్కడ బయర్ యాక్టివేట్ అవుతాడని చూడాలి. అదృష్టం బాగుండి 100 లోపు దొరుకుతుందో అని నేను చూస్తున్నాను అనమాట. కాబట్టి బజాజ్ హౌసింగ్, జియో ఫైనాన్స్ ఒకటి, ఇవేంటంటే రన్నింగ్లో చూడాల్సి వస్తుంది లెవెల్స్. అర్థమవుతుందా? స్టాటిక్గా లెవెల్స్ చెప్పడానికి లేదు. నిఫ్టీ కనుక అదృష్టం బాగుండి ఇంకొక 5 to 10% పడితే బాగుండని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వార్టర్ లెవెల్స్ కూడా బాగోకుండా ఉంటే బాగుండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏముంది అబ్బాయి, ఒక క్వార్టర్ డల్ అయితే కంపెనీలు మళ్ళీ జాగ్రత్త పడతాయి. అర్థమవుతుందా? సో మీరు ఏదన్నా షాప్ నడుపుతుంటే ఇవి ఎవ్రీ మంత్ ఎవ్రీ క్వార్టర్ బాగుంటుందా బిజినెస్? బాగోదు. కాబట్టి ఈ లాస్ట్ 12 quartersలో 2 quarters మాత్రమే ఇండియన్ స్టాక్ మార్కెట్, అది ఇండియన్ ఎకానమీ డల్ అయింది. ఇంకొక క్వార్టర్ డల్ అయితే ఏంటంటే చాలా డిస్కౌంట్లో దొరుకుతాయి స్టాక్స్. అందువల్ల ఏంటంటే ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. డల్ అవ్వాలని చెప్పి పైన ప్రకృతిని ఏంటంటే ప్రార్థిద్దామని చెప్తాను. ఎందుకంటే ఇట్లాంటి స్టాక్స్ 100 లోపు అలా మనకేంటంటే స్టడీ లెవెల్కి దొరుకుతాయి అన్నమాట. అది కాబట్టి అది అంతేగాని నన్ను తిట్టుకోవద్దు. ఎవరు తిట్టుకుంటారంటే హైయర్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు తిట్టుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, నేను అనటం వల్ల మార్కెట్ కింద పట్టడం పెరగడం అనేది జరిగితే నేను చెప్పించేస్తాను కదా, అలా ఏం లేదు. కాబట్టి ఏంటంటే యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఏంటంటే డిస్కౌంట్లో కొనుక్కోవడం అనేది నా హాబీ. మీకు కూడా తెలుస్తుంది కరెక్షన్లో కొనడం అనే టేస్ట్ ఏంటనేది మీకు కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. సో అది ఫ్రెండ్స్, మనకి జియో ఫినాన్స్ అట్లా చాలా కంపెనీలు ఉన్నాయి స్టడీ చేయాల్సినవి, మంచి మంచి లెవెల్స్. వాటి యొక్క స్టాటిక్ లెవెల్స్ కన్నా కూడా డైనమిక్గా మార్కెట్లో చూస్తూ అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ ఉన్నాయి. కాబట్టి మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తూ ఉందాం. ఆ జియో ఫినాన్స్ ఇట్లాంటి మంచి మంచి క్వాలిటీ స్టాక్స్, వాటి యొక్క లెవెల్స్, టైటాన్ ఇట్లాంటి వాటి యొక్క లెవెల్స్. అట్లాగే ఏంటంటే మన ఏదన్నా ఇమీడియట్ అప్డేట్ ఉంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైనా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అబ్జర్వేషన్ ఉంటే మిమ్మల్ని కూడా చూడమని చెప్పి చెప్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే అయితే టెలిగ్రామ్ గ్రూప్లో, లేకపోతే కనుక ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఇక్కడ లింక్ ఇచ్చాను, సో జాయిన్ అవ్వండి అని చెప్తాను. సో మరొకసారి చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఈ లింక్స్ రెఫర్ చేయొచ్చు. కానీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు, మీకు ఏదైనా క్వెరీస్ ఉన్న థింగ్స్ ఏంటి అట్లాంటివి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే, హ్యాపీ వీకెండ్.